ఆకునూరులో అంటే బందర్ రోడ్ లో 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కి రీసెంట్ గా అప్రూవల్ వచ్చిందండి. లాస్ట్ వీక్ వీడియో చేశాను. అయితే ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ ఎలా ఇస్తారు, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఆన్ ది వేలో 2 వెంచర్లు ఉన్నాయి, అవి చూసిరండి అని నేను చెప్తున్నాను. అయితే ఎన్ఆర్ఐస్ కామెంట్స్ పెడుతున్నారు, ఒకరిద్దరు అయితే కాల్ కూడా చేశారు. మేము వచ్చి చూడటం కుదరదు కాబట్టి మీరే చూపించండి అంటున్నారు. అంటే ఈ కంపెనీ ఏంటంటే ఏది చెప్పారో అది 100% ఇంప్లిమెంట్ చేస్తారండి. అది మీరు ఇక్కడ చూసి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈడుపుగల్ ప్రాజెక్ట్ లో వాళ్ళు ఏది చెప్పారో అది చేశారో లేదు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఆ వెంచర్ కూడా వెళ్దాం. ఇందులో 4 పార్కులు ఇచ్చారు. ఒక వెంచర్ లో ఒక పార్క్ ఇస్తే గొప్ప 4 పార్కులు ఇచ్చారు. ఇక్కడ చూడండి పార్క్ ఎంట్రన్స్ ఇదిగోండి. ఇది డెవలప్ చేసి కూడా 5 years అయింది. 5 years లో డబుల్ అయిపోయిందండి. అది మెయిన్ హైలైట్ ఏంటంటే రేటు అప్పుడు మనకి 12,000 స్టార్టింగ్ లో పెట్టారు, ఎండింగ్ లో 14,000, ఇప్పుడు 29,000 30,000 రీసేల్ జరుగుతుందండి. అది ఇంపార్టెంట్ పాయింట్. డబుల్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా డబుల్ అవుద్ది 5 years లో. అందుకే నేను చెప్తున్నాను. చూడండి పార్క్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ పార్క్ లో యూటిలిటీస్ కింద వదిలేసిన ఏరియాలో చూడండి టెంపుల్ కట్టారు, మీరు చూడొచ్చు. వాటర్ ట్యాంక్ కట్టారు చూడండి, చాలా బాగా కట్టారు. క్లియర్ గా కనపడుతుంది సంపు, మోటార్. అలాగే మీకు టైల్స్ వేసారు చూడండి. పార్క్ మొత్తం ఎంట్రన్స్ పార్ట్ మీటింగ్స్ పెట్టుకుంటాకి ఇక్కడ ఇచ్చారు. అదంతా చూడండి పార్క్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఓపెన్ జిమ్ కూడా ఇచ్చేసారు చూడండి ఇక్కడ. ఇది ఫస్ట్ పార్క్. మన సెకండ్ పార్క్ వెళ్దాం. అలాగే ఇది మెడిటేషన్ పార్క్ అండి. ఇలాంటి పార్క్ మీరు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడా చూసుంటారు. ఇది ఒక విజయవాడలోనే ఉందండి. దీన్ని మెడిటేషన్ పార్క్ ని డెవలప్మెంట్ చేశారు. దీంట్లో ముద్రలు ఎన్ని రకాల ముద్రలు వేస్తే హెల్త్ కి ఎలా బెనిఫిట్ అవుద్ది, ఎంతసేపు చేయాలి అసలు ఆ ముద్రలు అనేది క్లియర్ గా రాశారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బ్రహ్మ ముద్ర 10-15 నిమిషాలు చేస్తే ఒత్తిడి తగ్గిపోద్ది అంటండి. ఇలాగ మీకు మొత్తం ముద్రలు ఎలా వేసుకోవాలి మొత్తం కూడా అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఇచ్చారు. సూపర్ పార్క్ అండి ఇది. అలాగే థర్డ్, ఫోర్త్ పార్క్ ఇంకా అద్భుతంగా ఉంటాయండి. అలాగే విల్లాస్ కట్టారు, అవి కూడా చూద్దాము. అక్కడికి వెళ్లే ముందు చూడండి రోడ్లన్నీ కూడా సీసీ రోడ్స్. 5 years అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ చూడండి చెక్కు చెదరకుండా ఉంది. డెవలప్మెంట్స్ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే వాటర్ కనెక్షన్, స్ట్రీట్ లైట్స్ చూడండి, అద్భుతమైన స్ట్రీట్ లైట్స్, ఫుట్ పాత్స్, రెవెన్యూ ప్లాంటేషన్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. మెయింటెనెన్స్ చాలా బాగుంది చూడండి. ఇలా డెవలప్మెంట్స్ ఇవ్వబట్టి మనకి ఇల్లు కట్టేసుకుంటున్నారు చూడండి. కస్టమర్స్ పెద్ద పెద్ద విల్లాస్ కట్టేసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు మనం థర్డ్ పార్క్ వెళ్దాం. దీన్ని కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇదంతా ఏంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి. మనకి నియర్లీ ఒక 400 to 500 మెంబర్స్ కూర్చొని ఓపెన్ ఎయిర్ థియేటర్ చూసేలాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇదంతా పార్క్ అనండి చూడండి ఎంత క్వాలిటీగా చేశారు. 5 years అయినప్పటికీ చెక్కు చెదరలేదు డెవలప్మెంట్. ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే ఏ వెంచర్లో అయినా వీళ్ళు హౌసింగ్ డెవలప్మెంట్ చేస్తారు. ఎన్ని విల్లాస్ కట్టారో చూడండి. విల్లాస్ కట్టడమే కాదు, కస్టమర్స్ కూడా 3 floors లో మనకి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు చూడండి. ఇప్పుడు మనం ఫోర్త్ పార్క్ వెళ్దామండి. ఫోర్త్ పార్క్ ఏంటంటే చిల్డ్రన్స్ పార్క్. ఇదిగోండి ఇది ఫోర్త్ పార్క్ అండి, చిల్డ్రన్స్ పార్క్. ఇలాంటి పార్క్ అయితే బహుశా ఏ సిటీలోనూ ఏ వెంచర్ లో కూడా మనకు కనపడదు. పిల్లల కోసం చాలా అట్రాక్షన్స్ పెట్టారండి ఈ పార్క్ కూడా. అందుకే అవెంజర్స్ పార్క్ అని పెట్టారు. అయితే మీరు ఇంగ్లీష్ మూవీస్ లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి, టాప్ క్యారెక్టర్స్, ఫేమస్ క్యారెక్టర్స్ అన్ని కూడా దీంట్లో చాలా క్వాలిటీ ఐడల్స్ మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అన్ని హాలీవుడ్ టాప్ ఐడల్స్ అన్ని కూడా మనకు కనపడతాయి. అలాగే చిల్డ్రన్స్ కోసం గేమింగ్ జోన్ ఉంది. ఇవి పార్కులు అండి. ఇంకా రోడ్లు చూడండి, మెయిన్ రోడ్ 50 feet రోడ్డు, ఇన్నర్ రోడ్స్ అన్ని కూడా 40 feet సీసీ రోడ్స్ ఇచ్చారు. ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. సెక్యూరిటీ చూడండి, ఈ వెంచర్ పూర్తయి 5 years అయింది కదా, 24/7 సెక్యూరిటీ అంటున్నారు కదండి. సెక్యూరిటీ ఉన్నారు చూడండి. మమ్మల్ని కూడా ఇప్పుడు లోపలికి ఎందుకు వెళ్తున్నారని అడిగితే తప్ప పంపించలేదు లోపలికి. ఇదే అండి వెంచర్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్స్, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు ఆకునూరు వెంచర్కి వెళ్దాం. ఆకునూరు వెంచర్ లో ఏం డెవలప్మెంట్స్ ఇస్తారో నేను చెప్తానండి. ఆ డెవలప్మెంట్స్ 100% పూర్తి చేస్తారండి. ఈ వెంచర్ని దృష్టిలో పెట్టుకుని ఆ వెంచర్ లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 years లో 100% డబుల్ అవుతుందండి, నో డౌట్. ఎందుకంటే నెక్స్ట్ డెవలప్మెంట్ అవ్వే ఏరియా కంకిపాడు, ఉయ్యూరుకి మధ్యలోనే కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్దాం, ఫాలో అవ్వండి. ఆల్రెడీ చేసిన డెవలప్మెంట్స్ చూశారు కదండి. నాట్ ఓన్లీ ఆ వెంచర్ ఒకటే కదండి, మొత్తం 20 వెంచర్లు ఉన్నాయి. గుంటూరు అవనివ్వండి, విజయవాడ అవనివ్వండి, వినుకొండ అవనివ్వండి, చీరాల అవనివ్వండి, బాపట్ల అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, ఎక్కడైనా 20 వెంచర్లు ఉన్నాయి. అన్ని వెంచర్లు కూడా అలాగే ఉంటాయండి. నేనేదో ఒక వెంచర్ చూపించి ఇక్కడ తీసుకురాలే, మీరు ఏ వెంచర్ చూసినా అలాగే ఉంటుంది డెవలప్మెంట్. వీళ్ళకి ఇంకొక హైలైట్ ఏంటంటే ఏ వెంచర్కైనా హైవే నుండి వెంచర్ వరకు తార్ రోడ్ వేసే అలవాటు అండి. ఇది చూడండి కచ్చా రోడ్ ఇది. ఈ రోడ్డు మీద అసలు మనం తిరగలేము. అలాంటిది వెంచర్ ముందు చూడండి రోడ్డు ఎంత బాగా తయారు చేశారు, తార్ రోడ్డు. అలాగే చూడండి వెంచర్ పక్కన డ్రైనేజ్ చూడండి, ఎంత పెద్ద డ్రైనేజ్, కాంక్రీట్ డ్రైనేజ్ అండి. ఇదంతా కూడా కాంక్రీట్ డ్రైనేజ్. కాంపౌండ్ వాల్ చూడండి, 8 feet హైట్ కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా చూద్దాము. వీళ్ళు ఏదైతే చెప్పారో ఆ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా 1 year లో పూర్తి చేసేస్తారండి. ఇదిగోండి ఆకునూరు వెంచర్ లోకి వచ్చాను. ఇది 50 ఎకరాలు అండి. 46 ఎకరాలకి లేఅవుట్ ప్లాన్ నెంబర్ వచ్చేసింది, అంటే ఎల్పీ నెంబర్ వచ్చేసింది. డెవలప్మెంట్స్ మొదలు పెట్టేశారు. మెయిన్ రోడ్ చూడండి, 50 feet వెడల్పు రోడ్. ఇది నియర్లీ 500 meters ఉంటుంది ఈ రోడ్డు పొడవు అండి. ప్రజెంట్ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. అలాగే ప్రతి రోడ్డు కూడా మీకు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు చూడండి. మొత్తం 50 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. చుట్టూ 8 feet హైట్ కాంపౌండ్ వాల్ వస్తుంది. దీనికి ఏంటంటే అన్ని సీసీ రోడ్స్ ఉంటాయండి. అలాగే డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ,
అద్భుతమైన పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, ఇవన్నీ కూడా ఇందాక నేను వెంచర్ లో చూపించాను క్వాలిటీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. డెవలప్మెంట్స్ లో ఏ మాత్రం రాజీ ఉండదు. అక్కడ ఏ డెవలప్మెంట్స్ చూసారో ఈ వెంచర్ లో కూడా అవే డెవలప్మెంట్స్ ఉంటాయి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, వెంచర్ ఉన్న ప్లేస్ బాగుంది, డెవలప్మెంట్స్ కూడా సూపర్ గా ఉంటాయి, అందులో నో డౌట్. అయితే రేట్ గురించి తెలుసుకుందామండి. రేట్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టడం జరిగింది. ఏ వెంచర్లో అయినా హౌసెస్ కడతారు కదండి ఈ కంపెనీ వారు. ఎంట్రన్స్ లో మనకు ఆ ట్రాక్టర్స్ వర్క్ జరిగే ఆ మెషినరీస్ కనపడే ఏరియా మొత్తం కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. మీకు 49 లక్షలకి వెస్ట్ ఫేసింగ్ హౌస్, 55 లక్షలకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేశారు అక్కడ. ఆ ఏరియాలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే కనుక అక్కడ రేటు 14,500 రూపాయలు అండి స్క్వేర్ యార్డ్. ఈ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అంటున్నాం కానీ మనకి బ్యాక్ సైడ్ అన్ని వెంచర్లు ఉన్నాయి చూడండి, ఆల్రెడీ సేల్ అయిపోయిన వెంచర్లు. ఇక్కడ మీకు ఈస్ట్ ఫేసింగ్ 13,500 అండి, వెస్ట్ ఫేసింగ్ 12,900 కేవలం. మీరు ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు అంటే స్క్వేర్ యార్డ్ 12,900 రూపీస్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ఫిక్స్డ్ రేట్స్ అండి, బార్గెన్ ఉండదు. కాబట్టి మీకు ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్, ఇంత అద్భుతమైన కంపెనీలో మీరు కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ వెంచర్ అండి. అయితే మీకు సరౌండింగ్ హైలైట్స్ ఏంటి, మరి మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఓకే. ఎగ్జాంపుల్ స్క్వేర్ యార్డ్ 12,900 రూపీస్కి మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, స్క్వేర్ యార్డ్ 25,000 అవ్వాలి 5 yearsలో. అవ్వాలంటే వెంచర్లో హౌసింగ్ వస్తుందండి. మీ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి రీజన్స్ ఏంటంటే వెంచర్లో హౌసింగ్ వస్తుంది 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్, ఈ ఏరియాలో ఎవరు ఇవ్వలేనటువంటి డెవలప్మెంట్స్ ఇస్తారు. థర్డ్ ఏంటంటే బందర్ హైవే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. ఆ బందర్ హైవేని కూడా ఇప్పుడు 6 lanes చేసేస్తున్నారు. ఆ బందర్ హైవే నుండి వెంచర్ వరకు తార్ రోడ్డు ఈ కంపెనీ డెవలప్మెంట్ చేసేస్తుందండి. ఫోర్త్ ఏంటంటే ఇక్కడ నుంచి 5 minutesలో వెళ్ళే ఏరియాలో చలివేంద్రపాలెం దగ్గర మనకి ఔటర్ రింగ్ రోడ్ మార్కింగ్ చేశారండి. అతి తొందరలో ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఫిఫ్త్ ఏంటంటే కంకిపాడు, ఉయ్యూరు మధ్యలోనే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ లొకాలిటీలోనే ఈ వెంచర్ కూడా ఉంది. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే బందర్ పోర్ట్ అతి తొందరలో ఓపెన్ చేస్తున్నారండి. బందర్ పోర్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే లాజిస్టిక్ పార్కులు ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారు. కంకిపాడు నుండి బందర్ వరకు కూడా లాజిస్టిక్ అప్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మన విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నాం. మ్యాటర్ ఆఫ్ 20 minutesలో మనం విజయవాడ మెయిన్ సిటీలోకి రీచ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా మీరు రూపాయి పెడితే 5 yearsలో 2 రూపాయలు అయ్యే రీజన్స్ అండి. నో డౌట్ అండి, 5 yearsలో నేను ఇంకా ఎక్కువ టైం చెప్తున్నాను, 5 years చెప్తున్నాను. బిఫోరే అవ్వచ్చు, డబల్ అనేది బిఫోరే అవ్వచ్చు, కానీ 5 years చెప్తున్నాను మీకు. 5 yearsలో ఖచ్చితంగా డబల్ అయ్యే వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ వెంచర్ అండి ఇది. వెంటనే ఇక్కడ కంపెనీ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ.